దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 29th February 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. 1 Timothy chapter 6 verses 7 and 8. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనము తృప్తి కలిగిన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. చాలామంది ఈ లోకంలో ఘనత కొరకు, ఈ లోకంలో ఆస్తి కొరకు, ఈ లోకంలో విషయాల కొరకు ఎక్కువగా మనసు పెట్టి, ఎక్కువగా ఆలోచన చేసి దేవుడి చూచున్న నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తిగా లేకపోతే దేవుడిచ్చు నిత్య జీవాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. ఈ లోకంలోనికి నువ్వేమీ తేలేదు, ఈ లోకంలో నుంచి నువ్వేమీ తీసుకొని వెళ్ళవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏమేమి కలిగి ఉన్నామో అది ఈ లోకంలో ఉన్నంతసేపే దాన్ని అనుభవిస్తాము. దాని తర్వాత అవి మనతో రావు, మనము వాటిని తీసుకొని వెళ్ళలేము. అయితే ఏమి తీసుకొని వెళ్ళగలం? మనతో నిత్య జీవాన్ని తీసుకొని వెళ్ళగలము. విల్ టేక్ విత్ అస్ ద ఎటర్నల్ లైఫ్ విచ్ జీసస్ ఈస్ గివింగ్ అస్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము కొరకే మన జీవితంలో మనము ఆలోచన చేయాలి, ఒక మాటలో ప్రయాసపడాలి. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. For we brought nothing into the world and we can take nothing out of it. But if we have food and clothing, we will be content with that. దేవునికి స్తోత్రం. You have to be content with your life. You have not brought anything into the world. You're not going to take anything out of this world. You can take one thing, that is eternal life with you. So focus upon eternal life. యోహాను సువార్త 6:27 ఈ విధంగా రాబడింది. ప్రియ దేవుని బిడ్డ, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగుజేయే అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుడి. నిత్య జీవము కలుగుజేయు. సో వాట్ ఈస్ కమింగ్ విత్ యూ? ఎటర్నల్ లైఫ్. ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత మనతో వచ్చేది నిత్య జీవమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము కొరకు ప్రతి ఒక్కరము ఆశతో ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలి. ఎటు రిసీవ్ ఎటర్నల్ లైఫ్. యేసు ప్రభుని కలిగి ఉండుట, యేసు ప్రభు మాటలు వినుట. నా మాటలు మీకు నిత్య జీవం కలుగు చేస్తాయి అంటున్నాడు దేవుడు. ఆయన వాక్యం వింటూ, ఆయన మాటలు వింటూ నిత్య జీవములో మనము ఎదగాలి. The capacity of eternal life should increase in your life. It should dominate your life. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మనము లోకస్తుల్లాగా లోకంలో ఉన్న వాటి మీద మన మనసు కాక నిత్య జీవము మీద మన మనసును పెట్టుకుందాం. హిందీ में पढ़ेंगे 1 तिमोथी का पत्र, उसमें 6 अध्याय और 7 और 8 वचन पढ़ रहे हैं. क्योंकि ना हम जगत में कुछ न लाए हैं और ना कुछ ले जा सकते हैं, और यदि हमारे पास खाने और पहनने को हो तो इन्हीं पर संतोष करना चाहिए. प्रभु को धन्यवाद. इस दुनिया में हम कुछ नहीं लाए, कुछ नहीं ले जा सकते हैं प्रिय भाइयों बहनों, लेकिन एक चीज ले जा सकते हैं. पता क्या है? अनंत जीवन. अनंत जीवन ले जा सकते हैं. इसलिए आपका फोकस, आपकी सोच अनंत जीवन पर होना चाहिए. अनंत जीवन ही हमारे साथ बाद में भी आएगा. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవమే మనతో పాటు తర్వాత కూడా వచ్చేది, ఇంక ఏదీ రాలేదు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఫోకస్ యువర్ మైండ్. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యము కొరకు మనము వెతకాలి, కనిపెట్టాలి. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం యూ హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ యువర్ సోల్, ఇన్ యువర్ స్పిరిట్. నిత్య జీవ విషయమై నువ్వు ప్రాస్పర్ అవ్వాలి. అప్పుడు మిగతావన్నీ మీకు అనుగ్రహింపబడతాది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రాత్రి వేళ సమయంలో నికోదేము అనే ఒక పండితుడు
ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేని కొరకు ప్రశ్న అడుగుతున్నాడు తెలుసా? నిత్య జీవం కొరకు ప్రశ్న అడుగుతున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అంటాడు యేసుక్రీస్తు వారు. కనుక నిత్య జీవం అనేది నీవు నీతో పాటు తీసుకువెళ్ళగలవు. ఈ లోకంలో నుంచి ఏమీ నువ్వు తీసుకొని వెళ్ళలేవు, నిత్య జీవం మాత్రమే. కనుక యేసు ప్రభువును నమ్ముకున్న మనము, మన ఆలోచన, మన ఫోకస్, మన ప్రైమరీ ఫోకస్ అంతయు ఎటర్నల్ లైఫ్ మీదే ఉండాలి, నిత్య జీవం మీదే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు కలుగు చేసిన నిత్య జీవంకై స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు అయ్యా, ప్రతి ఒక్కరము నాయన ఈ జీవము కలిగిన వారై మిమ్మల్ని ఎదుర్కొనుటకు, మిమ్మల్ని కలుసుకుంటకు కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను, మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయా. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేసిన, ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును కలుగు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఉద్యోగములు చేసిన వారు, వ్యాపారములు చేసిన వారిని దీవించి మీ తోడు వారికి దయచేసి ప్రతి నష్టం నుంచి విడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ నాయన, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం నాయన. వారు నాయన అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు కృప అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా నీవు తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవ, ఉద్యోగముల కొరకు ఎదురు చూసిన వారిని నాయన దేవ, మంచి ఉద్యోగములతో మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా నాయన, మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచయ ప్రభా, నిత్య జీవము సంబంధమైన పరిచయ చేటకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రంలో నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థనయ్యా, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ నిత్య జీవము కలిగి ఉంటూ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.